సో హలో గాయస్, ఈరోజు వచ్చేసి మండే. సో కిందటి వీడియో చెప్పినట్టుగా చెస్ట్ అండ్ ట్రైసెప్ కోసం వేరియేషన్స్ అండ్ సెట్స్ చెప్తున్నాను కదా. సో అవి ఏంటంటే కొంచెం నాయిస్ డిస్టర్బ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మైక్ కొట్టుకుంటున్నాను. సో క్వాలిటీ ఏమాత్రం తగ్గదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్ కొద్దాం. చెస్ట్కి వచ్చేసి మనం ట్రైన్ చేయాల్సిన పార్ట్స్ ఏంటంటే 3 పార్ట్స్. ఒకటి అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్, మిడిల్ చెస్ట్. సో దీనికి ఏ వేరియేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు అప్పర్ చెస్ట్కి ఇంక్లైన్ బెంచ్ చేయండి, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. సో స్టార్టింగ్ విత్ తక్కువ వెయిట్స్తో చేయండి, వీక్కి అలా పెంచండి. సో నెక్స్ట్ లోవర్ చెస్ట్కి డిక్లైన్ బెంచ్ చేయండి, సేమ్ వెయిట్స్కే సెట్కి ఇంక్రీజ్ చేసుకోండి. మీరు సెట్కి 3 or 4 సెట్స్ చేస్తే సరిపోతుంది. అండ్ నార్మల్ బెంచ్ ప్రెస్, అది మిడిల్ చెస్ట్ పడుతుంది. అండ్ 4th వేరియేషన్ వచ్చేసి మనకి డంబుల్ ఉంటుంది కదా, డంబుల్ని ఓవర్ హెడ్ పెట్టుకొని సో మనకి ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఉంటూ మన ఇన్నర్ చెస్ట్కి స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది 4th వేరియేషన్. అది చేస్తే చేంజ్ లేకపోతే ఆప్షనల్ ఇది. సో నెక్స్ట్ ట్రైసెప్ వచ్చేసి 4 వేరియేషన్స్ చెప్తాను. ట్రైసెప్ వచ్చేసి ట్రైసెప్ వచ్చేసి ఫస్ట్ వన్ ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ ట్రైసెప్, అవి 3 వేరియేషన్స్ చేయండి. అండ్ క్లోజ్ గ్రిప్ పట్టుకొని పుషప్స్ చేయండి. సో అది ట్రైసెప్ బాగా టెన్షన్ పడుతుంది, ఎందుకంటే మన బాడీ వెయిట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. సో క్లోజ్ గ్రిప్ పుషప్స్ అయితే చేయండి. ట్రైసెప్కి అయితే బాగా ప్రెషర్ అనేది పడుతుంది. సో మజిల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. 3rd వన్ వచ్చేసి ట్రైసెప్ పుష్ డౌన్. రోప్తో చేస్తారు కదా, రోప్ తోటి జస్ట్ ఎల్బో క్లోజ్డ్గా ఉంచి ఓన్లీ మీ యొక్క ఆర్మ్స్ అనేది పుష్ డౌన్ చేయాలి. అండ్ 4th వన్ వచ్చేసి ట్రైసెప్స్ కిక్ బ్యాక్స్ విత్ డంబుల్తో చేయాలి. అది కూడా అంతే, క్లోజ్గా ఎల్బో క్లోజ్గా పెట్టి కిక్ అని చేయాలి, కిక్ బ్యాక్ చేయాలి, అలా కిక్ బ్యాక్ చేయాలి. సో అది ఒక 3 సెట్స్. ఈ 4 వేరియేషన్స్ జస్ట్ ట్రైసెప్ 4 వేరియేషన్స్ సెట్స్ కింద డివైడ్ చేసుకొని చక్కగా చేయండి. 1 అవర్లో వర్కౌట్ ఖతం చేయించుకొని వెళ్ళిపోండి. సో మీరు చేసేటప్పుడు ఫామ్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్. తక్కువ వెయిట్స్తో చేయండి, ఫామ్ని ఇంక్రీజ్ చేసుకోండి. వీక్లీ మీ ఫామ్ అలాగే మజిల్ మెమొరీ ఇంక్రీజ్ చేసుకుంటే మీ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది, జిమ్కి వచ్చి చెయ్యాలనే ఆసక్తి ఇంకా పడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. ఒకే సెక్షన్ చెయ్యండి, అది కూడా మైండ్ అండ్ ఫామ్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయండి. సో ఈ వీడియో కిందే. రేపు వచ్చేసి ట్యూస్డే మన షోల్డర్ అండ్ బైసెప్ వర్కౌట్. సో దానికోసం కొన్ని వేరియేషన్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. సో వీడియో కిందే. ఇంకా ఉంటా, బాయ్.